రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంటారు. ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ మావాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 మంది ప్రాణాలు పోయి మలిదశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఎటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో. ఉదాహరణకి ఒకటే చెప్తాం మీకు,